భరద్వాజ్ గారు, సంక్షేమ పథకాల మీద మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడారు. మొన్న దాని మీద కూడా మీరు మాట్లాడారు. సో ఆయనతో పాటు ఇప్పుడు జనసేన ఉపనేత నాదెండ్ల మనోహర్ కూడా మంత్రి, ఆయన కూడా సంక్షేమ పథకాల మీద మాట్లాడుతున్నారు. ఈ కొంతమంది సోషల్ మీడియాలో ఈ త్రుతులు ఇప్పుడెందుకు మీరు మాట్లాడుతున్నారు, ఎన్నికల ముందు వాగ్దానం చేసినప్పుడు ఈ త్రుతులు మాట్లాడచ్చు కదా అని సోషల్ మీడియాలో వ్యంగ్యంగా కొంతమంది చెప్తున్న పరిస్థితి ఎట్లా చూడాలి? ఇప్పుడు మాట్లాడే సమంజసమేనా నిజాలు అయినప్పటికీ కూడా? అంటే ఆయనేమో ప్రజా పంపిణీ దీనిలో ఉన్నాడు, ఏది నాదెండ్ల మనోహర్ గారు. కాబట్టి ఆయన ఆ మాటలు ఆయన ప్రోగ్రామే అదే, ఆయన మంత్రి పదవే అది. కాబట్టి ఆయన సంక్షేమ పథకాలు దానిని జనాల్లోకి తీసుకెళ్ళటము, రేషన్ ప్రోగ్రాం కదా ఆయనది. పౌర సరఫరాల శాఖ అంటేనే రేషన్ ప్రోగ్రాము. సబ్సిడీకి మీకు ఆహారం పెడుతున్నాను, నేను ఇచ్చిన బియ్యంతో, నేను ఇచ్చిన కందిపప్పుతో, నేను ఇచ్చినటువంటి గోధుమలతోనే ప్రపంచం అంతా బతుకుతోంది అని ఆయన అనుక్షణం చెప్పుకోక తప్పని పరిస్థితి ఉంది ఆయన. సో దాని ఎక్స్టెన్షన్ ప్రోగ్రాంలో భాగంగా ఈ తెల్ల కార్డుల వారికి ఉండేటువంటి ప్రయోజనాలు, వాళ్ళకు ఉండేటువంటి ఎన్టీఆర్ ఆరోగ్య భీమాలు, ఇలా 100 వ్యవహారాలు మాట్లాడటానికి అర్హమైనటువంటి చోటు ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన నిరంతరం అది మాట్లాడక తప్పదు, ఆయన డ్యూటీ. అయితే ఆర్థిక సంస్కరణలని ఎంత వేగంగా అమలు చేయాలనుకుంటారో అంతే వేగంగా సంక్షేమం గురించి కూడా అంతే ఎఫెక్టివ్గా మాట్లాడాలి అనేది ప్రోగ్రాం. దీనికి ఒక అద్భుతమైన పేరు పెట్టుకున్నారు వాళ్ళే, మానవీయ కోణంలో ఆర్థిక సంస్కరణల అమలు. అవుతుందా, కుదురుతుందా? ఇది ఈ రోజున కాదు, ఈ దేశంలోకి సరళీకరణ ఆర్థిక విధానాలు పట్టుకొచ్చినటువంటి క్రాంతదర్శి పివి నరసింహారావు గారు కాదండి, మన్మోహన్ సింగ్. చంద్రశేఖర్ గవర్నమెంట్లో భారతదేశం దివాళా తీసింది అని చెప్పి ఆ రోజున, ఏది 89 ప్రాంతాల నాటి స్టోరీ చెప్తున్నాను, ఆ రోజున దేశం దివాళా తీసిపోయింది. కాబట్టి ఇమ్మీడియట్గా దేశాన్ని కాపాడాలంటే దీన్ని లిబరలైజ్ చేయటం తప్ప ఎల్పిజిలోకి ఎంటర్ అవ్వాలి. గ్లోబలైజేషన్. ఈ ఎల్పిజి స్కీమ్లోకి దేశాన్ని నడిపించిన వాడు మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ వరల్డ్ బ్యాంక్ పెన్షనర్. ఆయన ప్రధానిగా కూడా భరించాం మనం, అది వేరే గొడవ. కానీ ఆయన వరల్డ్ బ్యాంక్ పెన్షనర్ కూడా. కాబట్టి ఆయన టోటల్గా ప్రపంచ బ్యాంకు రాజకీయాలని ఇక్కడ అమల్లో తీసుకొచ్చాడు. ప్రపంచ బ్యాంకుకి భారతదేశాన్ని వదిలేసాడు దాన్ని. కాబట్టి మార్కెట్ ఎకానమీలోకి భారతదేశాన్ని లాక్కు వచ్చినప్పుడు సహజంగానే జనాలు భూములు కోల్పోతారు. వాళ్ళ అప్పటి వరకు ఉన్నటువంటి సాంప్రదాయ జీవన విధానం దెబ్బతింటుంది, సాంప్రదాయ వృత్తులు పోతాయి. ఇప్పుడు గతంలో ఎలా ఉండేది, లిబరలైజేషన్ మన జీవితాల్లోకి రాకముందు ఒక ఊళ్ళో ఒక చిల్లర కొట్టు నడుపుకునేటువంటి ఒక ఆయన ఉన్నాడు అనుకుందాం. ఆయన తండ్రి చిల్లర కొట్టే నడుపుకుని ఉండేవాడు. ఆయన పిల్లలు ఆ ఊళ్ళో ఉన్న చదువుకుంటారు. వాళ్ళకి ఇంకా అద్భుతమైన చదువు వచ్చేసి ఏదైనా గవర్నమెంట్ జాబ్ వస్తే వెళ్ళిపోతారు. ఒకవేళ అందరికీ రాలేదు, వాడికి 3-4 పిల్లలు ఉంటే అందరికీ రాలేదు, ఒకటికి వచ్చింది. వచ్చినవాడు వెళ్ళిపోయాడు. రాని వాళ్ళు కూడా వాళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ ఈ షాప్ మీద పడి బతుకుతారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళు పిల్లల్ని కంటారు. ఆ పిల్లల్లో బయటకు వెళ్ళే వాళ్ళు వెళ్తారు, లేకపోతే మిగిలిన వాళ్ళు ఆ షాప్లోనే ఉంటారు, హ్యాపీగా బతుకుతారు కదా. ఇప్పుడు ఏ గ్రామంలోనైనా కిరాణా కొట్లు ఉన్నాయా? లేవు కదా. ఏమైపోయినాయి? బట్టల కొట్లు ఉండేవిగా గ్రామాల్లో ఇదివరకు, కొనుక్కోవడానికి జనాలు ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు విలేజెస్లో జనాలు ఉన్నారా? అరుగుల మీద జనాలు కూర్చుని ఉండేవాళ్ళు కదా, ఒక యాక్టివిటీ నడిచేది కదా. ఇప్పుడు మొత్తం ఊళ్ళు ఖాళీ అయిపోయిన విషయం మనకు అర్థం చేసుకోవాలి. ఈ వినాశనం మొత్తం జీవితాల్లో సంక్షోభాన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి జనాలకి మనం ఈ అన్యాయం చేసినప్పుడు ఏదో న్యాయం చేసినట్టుగా కూడా కనిపించాలి.
ఇప్పుడు విద్యా వైద్య రంగాల నుంచి ప్రభుత్వం వైదొలుగుతుంది అనే విషయం ఆ రోజునే తెలుసు ఆయన. తెలిసినప్పుడు చదువు వైద్యం ఈ రెండే కదా జనాలకు అవసరమైనవి. ముఖ్యంగా వైద్యం అనేది కీలకం. ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి జనాల మొత్తాన్ని కార్పొరేట్ హాస్పిటల్కి తోలేశారు. తోలేసిన తర్వాత అక్కడికి వెళ్తే ఏమడుగుతారు? పేషెంట్ని ఏ జబ్బుతో వచ్చారని అడగరు. మొదటి ప్రశ్న ఏమిటి సమస్య అని అడగాలి డాక్టర్. వాళ్ళు ఏమడుగుతారంటే మొదటి ప్రశ్న, మీకు ఇన్సూరెన్స్ ఉందా, మీకు ఆరోగ్యశ్రీ కార్డు మాట్లాడుతున్నాయి. ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ఏఎస్ఎల్ నరసింహన్ దీని మీద పిన్ పాయింట్గా మాట్లాడారు ఆ రోజున. దౌర్భాగ్యం ఇది మీరు అడగాల్సింది. మీరు ఏదైతే కోడ్ చేశారు ఇప్పుడు అది ఆయన అప్పుడు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్గా ఉన్నప్పుడే ఆసుపత్రికి వెళ్ళగానే మీది ఏ కార్డు ఏ ఇన్సూరెన్స్ అని అడగటం ఇది పెద్ద దౌర్భాగ్యం, ఇది మారాలి అని ఆయన చాలా ఇరిటేట్. మారే అవకాశం లేదు, పరిస్థితి అదే. అంటే వ్యాపారంగానే జరుగుతుంది. మీకు ఇన్సూరెన్స్ ఉంటే ఒక పద్ధతి, లేకపోతే ఇంకో పద్ధతి. ఇప్పుడు చెప్పండి మీ జబ్బు ఏంటి? ఇది నా జబ్బు, ఇది ఇన్సూరెన్స్ లేకపోతే కనీసం 50 లక్షలు అవుతుంది, మీకు ఈ ఊళ్ళో ఇల్లు ఉందా పొలం ఉందా అనేది రెండో మాట. ఈ లెవెల్లో నడుస్తోంది. నడిచినప్పుడు ఇలాంటి కాట్లు చిన్నవాళ్ళకి ఏదో ఒక సౌలభ్యం ఉండటం కోసమే ఇన్సూరెన్స్. ఇందులో ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి. అంటే ప్రభుత్వం ఆదుకునేటువంటి సెక్షన్స్, ప్రభుత్వం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి జీవాలు, వాళ్ళకి ఆశ్రయం కల్పించడం కోసం పెట్టినటువంటి స్కీమే ఆరోగ్యశ్రీ. ఇలాగే మీ పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివించండి, ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తాం. ఇది ఒక రకంగా ఒక స్కీమ్ ఏమో, ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏమో కార్పొరేట్ హాస్పిటళ్ళకి బి కాంప్లెక్స్ ఎక్కించటం. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ పథకము అనేటువంటిది కార్పొరేట్ స్కూళ్ళకి, కార్పొరేట్ కాలేజీలు ఇమ్యూనిటీ ఇవ్వటం. ఇది కార్యక్రమం. ప్రభుత్వం ఆ రెండు యాక్టివిటీస్ నుంచి పూర్తి స్థాయిలో బ్యాక్ రన్నింగ్ వెళ్ళిపోయింది. వీటిని సంక్షేమ పథకాలు అంటున్నారు. ఇప్పుడు జనాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే మీరు ఎందుకు ఉచిత బియ్యం ఇవ్వాలి వాళ్ళకి? వాళ్ళు కొనుక్కుంటారుగా. ఆ జీవితాన్ని ఇవ్వకుండా మీరు వీళ్ళని తీసుకెళ్ళి ఇంకెవరికో దోపిడీకి అప్పచెప్పేసి, అంటే భారతదేశంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి స్టేట్ ఫాసిస్ట్ స్టేట్ అనుకుంటే, ఫాసిజం అంటే ఏమిటి? అదేదో పెద్ద బ్రహ్మ పదార్థం ఏం కాదు. ఏదో ఒక పేరుతో జనాలందరినీ తమ వెనక పెట్టుకుని, అది కులం పేరుతో పెట్టుకుంటారా, మతం పేరుతో ఎక్కువ మెజారిటీ జనాలను తమ వెనక పెట్టుకుని ఇంతమంది నా వెనకున్నారు అని కార్పొరేట్లను అట్రాక్ట్ చేసి వీళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళకు ఉడిగం చేయిస్తారు. వాళ్ళని తెచ్చేదేమో వీళ్ళ పేరు చెప్పి, వాళ్ళ దగ్గర ఊడిగం చేయించేది మళ్ళీ వీళ్ళనే. ఇది ఎల్పిజి రోజుల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం. మరి వీళ్ళందరికీ ఏదో ఒక ఫెసిలిటీ అరేంజ్ చేయాలి కదా. మీకు మెట్రో ట్రైన్ ఎక్కితే ఛార్జీలు మోగిపోతాయి, మెట్రోని మ్యాచ్ చేస్తూ సిటీ బస్ రేట్లు పెరిగిపోతాయి. ఇదంతా భారంగా ఫీల్ అవుతున్నప్పుడు మీకు ఎక్కడో చోట ఒక సంక్షేమ పథకం ఇస్తే ఒక చిన్న ఓదార్పు. మనం వాళ్ళని కొట్టి డబ్బులు లాక్కోవటం జరిగినప్పుడు ఏదో ఒక పూట వాళ్ళకి ఉచిత ఇడ్లీ పథకమో ఏదో ఒకటి పెడదాం, పెడితే అదొక హ్యాపీ. ఇలాంటి కార్యక్రమమే. అంటే దాన్ని ఏమిటంటారంటే కొట్టి వెనరాయటం అంటారు. ఈ కొట్టి వెనరాయటం అనే కార్యక్రమం గురించే వెంకయ్యనాయుడు గారు మాట్లాడారు. మనం దోచుకుంటున్నాం కదా, మరి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా. వద్దు అని, సంక్షేమ పథకాలు వద్దని మాట్లాడుతున్నారు. అదే వద్దు అనటం కూడా. వద్దు అని ఎందుకంటారు? బస్సులో ఫ్రీ బస్ పథకము, అవును, కొన్ని పథకాలు అవి ప్రభుత్వానికి చేటు, అది అవసరమైన వాళ్ళకి ఇవ్వటంలో తప్పు లేదు. అవసరమైన వాళ్ళకే ఇస్తున్నారండి. ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు అన్యాయంగా? ఆధార్ కార్డు ఉంటే లేడీస్ అందరికీ ఇస్తున్నారు. అవును. ఇప్పుడు ఉచిత బస్సు గురించి గొడవ అనుకుందాం. ఉచిత బస్సు వలన ట్రాన్స్పోర్టేషన్ దెబ్బతింటుంది, ఆటో వాళ్ళకి ఉపాధి ఉండదు. ఇది మనం తెలంగాణలో చూసాం కదా గొడవ. బీఆర్ఎస్ రగడ చేసింది కదా, 100 ఆటో డ్రైవర్లు ఆత్మహత్యల దాకా వెళ్ళిపోతున్నారు అని. కానీ
ఇది జస్ట్ ఒక హడావిడి మాత్రమే. అంటే ఇప్పుడు వెంకయ్యనాయుడు మాట్లాడేది కానీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడేది కానీ ఈ మాటలు ఫీలర్స్ వదిలేరా? తర్వాత క్రమంగా పథకాలు ఇవ్వకుండా చేయటానికే చేస్తున్నారా? పథకాలు అనేది అవసరం అండి ప్రభుత్వానికి. వాళ్ళు ఏ మేరకైతే ఆర్థిక సరళీకరణ విధానాలు నడుపుతారో ఆ మేరకు సంక్షేమ పథకాలు కూడా బ్యాలెన్సింగ్గా నడవాలి. ఇది సూత్రం. సూత్రం అయితే ఇది. కానీ ఇప్పుడున్న ఖజానాన్ని బేస్ చేసుకొని ఖజానాలు ఇవన్నీ బూటకం. కాకపోతే వాళ్ళు ప్రజలుకి మీరు ఎందుకు ఇవ్వాలి సంక్షేమ పథకాలు అన్న దగ్గర వెంకయ్యనాయుడు గారి అభిప్రాయాలు గనక చూస్తే, వెంకయ్యనాయుడు గారు ఆయన కూడా స్వర్ణ భారత్ ట్రస్ట్ అని నడుపుతున్నాడు కదా. స్వర్ణ భారత్ ట్రస్ట్లో కొన్ని స్కిల్స్ నేర్పిస్తాము ఉచితముగా అక్కడ హాస్టల్ ఫెసిలిటీ కల్పిస్తాం, ఉచిత భోజనం పెడతామని చెప్తున్నాడుగా. అయితే ఆయన కోడ్ చేసిన మాట కూడా ఏంటంటే విద్య అది మనిషిని ఎదగటానికి చైతన్యవంతుడు అవడానికి పనికొస్తుంది, వైద్యం కనీస అవసరం, ఈ రెండు సంక్షేమంలో ఉంటే సరిపోతుంది, మిగతా అన్నీ అనవసరం. ఆ రెండు వదిలేశారు కదండి. ఆ రెండే ముందు వెళ్ళిపోయింది. ఆ రెండు ముందు వెళ్ళిపోయినాయి. దాన్ని గుర్తించనట్టుగా మాట్లాడటం తప్పు. ఆ ఏరియాలో వెన్న రాయటం కోసం ఆయన స్వర్ణ భారతి ట్రస్ట్ పెట్టాడు. ఈ స్వర్ణ భారతి ట్రస్ట్కి డబ్బులు ఇస్తోంది ఎవరు? ఆయన జేబులో డబ్బులతో నడపట్లేదు కదా. ఆయన ప్రపంచానికి చేస్తున్నటువంటి సంక్షేమం కోసం నిధులు వస్తున్నాయి ఆయనకి. ఆ నిధులు లేకుండా రోజువారీ ఆయన రిక్షా దొక్కి దాన్ని నడపమనండి, లేదు అవ్వదు కదా. ఆయన వల్ల అవుతుందా? అవ్వదు కదా. హైదరాబాద్లో నడుస్తోంది, అక్కడ అమరావతిలో కూడా పెట్టాడు ఆయన, గన్నవరం దగ్గర అక్కడ పెట్టారు. కాబట్టి ఆయన చెప్తున్నటువంటి విద్యారంగం నుంచి ప్రభుత్వం వైదొలగటం వలనే ఈ స్వర్ణ భారత్ ట్రస్ట్ లాంటి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి ఆయన కూర్చున్న కొమ్మని నరుక్కునే ప్రోగ్రాం అది. అందుకని అయినా ఎందుకు మాట్లాడతాడు ఆయన? పొలిటికల్ ఏరియాలో కూడా ఉన్నాడు ఆయన. ఉన్నాడు కాబట్టి కొన్ని శుద్ధులు చెప్తూ ఉండాలి అప్పుడప్పుడు. అది లేకపోతే ఆయనకి యాక్టివిటీ ఎక్కడ ఉంది? వాళ్ళ అమ్మాయి కదా నడుపుతోంది దాన్ని. ఆవిడకి యాక్టివిటీ ఏమిటి? అందుకని ఇప్పుడు ఈయనకు వచ్చేసరికి, నాదెండ్ల మనోహర్ దగ్గరికి వచ్చేసరికి, ఆయన ఆల్రెడీ సంక్షేమం ఏరియాలోనే ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో 100 మాట్లాడతాడు. దీంట్లో ప్రెజర్ తగ్గించుకోవటానికి మేము ఇప్పటికే చాలా చేసేస్తున్నాం జనాలకి, ప్రతి ఒక్కళ్ళు ఇలా వచ్చేస్తున్నారు, మీరు సెల్ఫ్ రిలయంట్ అవ్వాలి, ఇలాంటివో 100 మాట్లాడతాడు ఆయన అవసరార్థం. ఈయనేమో తాను చేస్తున్నది కప్పిపెట్టుకోవడం కోసం ఈయన 100 మాట్లాడతాడు వెంకయ్యనాయుడు గారు. అసలు ఈ దేశంలో సంక్షేమ పథకాలు అనేవి వెళ్ళిపోయి, అంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు కాదు, ప్రభుత్వం చేయవలసిన పని చేయటంలా. ప్రభుత్వ ఆసుపత్రుల్ని సక్రమంగా నిర్వహించగలిగి ఉంటే, ఆరోగ్యశ్రీలు ఎవరు అడిగారు? ఈ హెల్త్ ఇన్సూరెన్స్లు ఎందుకు వచ్చినాయి? ఇదివరకు ఉన్నాయా? ఇవన్నీ లేవు. ఇదివరకు జబ్బు వస్తే వెళ్ళిపోయి పెద్ద ఆసుపత్రికి వెళ్ళేవాళ్ళు, అక్కడ ఏదో ట్రీట్మెంట్ జరిగేది ఉచితంగానే, మందులు కూడా ఉచితంగానే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా ఇస్తున్నారు, కాకపోతే ఆ స్థాయి లేదు. మీరు వెళ్ళగానే స్పెషలైజేషన్ మీకు పరిశీలించి, మీకు బాగానే ఉందండి ఆరోగ్యం, కాకపోతే మీకు లివర్లో కొంచెం ఫ్యాట్ వచ్చింది, మీరు ఫలానా మన దగ్గర లేదు ఆ ఫెసిలిటీ, కాబట్టి మీరు ఇమ్మీడియట్గా ఫలానా హాస్పిటల్కి వెళ్ళండి అని రిఫర్ చేస్తారు. ప్రభుత్వ ఆసుపత్రులు అన్నీ కూడా ప్రైవేట్ ఆసుపత్రులకి పేషెంట్లను రిఫర్ చేసే ఏజెన్సీలుగా మారాయి. కాబట్టి అక్కడికి వెళ్తే వాళ్ళు దోచుకుంటారు. అక్కడ చాలా అవుతుంది కదండి అంటాడు ఈ పేషెంట్ కంగారుగా. అవుతుంది, నీకు తెల్ల కార్డు ఉంది కదా, పర్వాలేదు అంటారు. అయ్యా నాకు ఉద్యోగం కావాలి, నాకు కొంచెం ఈ విద్య లేదు, ఏం చేయాలి అంటే స్వర్ణ భారత్ ట్రస్ట్లో చేరు, వాళ్ళు ఏదో ఆ స్కిల్ నేర్పిస్తారు, వాళ్ళే భోజనం కూడా పెడతారు అంటే ఏదో రికమెండేషన్తో అక్కడ చేరి ఆ పని గడుపుకుంటాడు ఒక విద్యార్థి. ఆ విద్యార్థిని అలా చేయటం వలన వాళ్ళకి డబ్బులు వస్తాయి, స్వర్ణ భారత్ ట్రస్ట్కి డబ్బులు వస్తాయి. ఇది వ్యాపారం పూర్తిగా.
ఆ వ్యాపారంలో ఉన్నాడు ఆయన. ఆ వ్యాపారం నడవాలి అంటే ప్రభుత్వం సంక్షేమం నుంచి వెనక్కి వెళ్ళిపోవాలి. సంక్షేమం నుంచి ఎంత వెనక్కి వెళితే అంత లాభం వీళ్ళకి. అందుకని వెంకయ్య నాయుడు గారు ఈ సూక్తులు చెబుతూ కొంచెం దానికి అంటే మానవీయ కోణం అన్నాను నేను ఇందాక. ఈ మానవీయ కోణములు ఇలాంటివన్నీ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు. ఈయనకి డబ్బులు ఇవ్వటం కూడా మానవీయ కోణమే. వెంకయ్య నాయుడు గారికి డబ్బులు ఇవ్వటం కూడా మానవీయ కోణమే. కానీ ఆయన కూడా అడపాదడపా మాట్లాడతాడు. అంటే ప్రజల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేలాగా చేయాలి అని చెప్తూ ఉంటాడు. ప్రజలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేలా చేయటము అనేది కరెక్టే. చేసేటప్పుడు ప్రభుత్వము అనే దాని పాత్ర ఒకటి ఉంటుందిగా. ఆ ప్రభుత్వం అనేది అందరికీ అన్నీ చేస్తోందా? అందరూ ఒకేలా ఉన్నారా ఈ దేశంలో? ప్రభుత్వం కానీ అసలు ప్రజలకి సహాయం అవసరం లేనప్పుడు ప్రభుత్వాలు ఎందుకు? మీరెందుకు? మీ స్వర్ణ భారత్ ట్రస్టులు ఎందుకు? కాబట్టి ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటము, ఆ గొడవ అంతా వేరు. ఈయన ఏంటంటే అలా కూర్చుని ఏదో చెప్తూ ఉంటాడు ప్రవచనం. అంతకు మించి జరుగుతున్నదైతే ఇదే ప్రోగ్రాం. ప్రభుత్వాలు ప్రజలకేమీ దోచిపెట్టడం లేదు. వెంకయ్యనాయుడు గారు అంటున్నట్టు, లేకపోతే ఆయన ఎవరు నాదెండ్ల మనోహర్ గారు అంటున్నట్టు దోచిపెట్టడం లేదు. వాళ్ళకి ముష్టి వేస్తున్నారు. ముష్టి వేయటం ద్వారా వీళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు ఆ బస్సుల్లో ఉచితం కూడా ముష్టే. ఊరికేనే కంటి తుడుపు అంతే. వెళ్ళి పని చేసుకుంటారు. ఇప్పుడు దానికి కూడా 100 కండిషన్లు పెట్టారు అక్కడ ఏపీలో. జిల్లా దాటితే డబ్బులు కట్టాలి అని. అది వివాదాస్పదం అయి తీసేశారు. ఇప్పుడు విజయవాడ గుంటూరు వెళ్ళాలంటే డబ్బులు కట్టాలి. గుంటూరు దాకా వెళ్ళక్కర్లా, తాడేపల్లి విజయవాడలో బస్సు ఎక్కి ఆ వంతెన దాటితే డబ్బులు, టికెట్. అది ఏంటి పరిస్థితి? ఎందుకు మరి నీది గొడవ? అంటే గన్నవరం వెళ్ళటానికి పర్లేదు, గన్నవరం హనుమాన్ జంక్షన్ దాటితే మళ్ళీ డబ్బులు కట్టాలి. అది జిల్లా మారిపోతుంది, కృష్ణా జిల్లా అవుతుంది. నువ్వు జిల్లాలు చిన్నవి చేసేసి జిల్లా దాటితే డబ్బులు కట్టాలంటే ఏమైపోతారు జనాలు? ఊరికినే ఇదంతా డ్రామా మాత్రమే. ఈ డ్రామా గురించి ఆందోళన పడటం అనేది ఇంకొక డ్రామా. అందుకని వెంకయ్య నాయుడు, నాదెండ్ల మనోహరు వాళ్ళ పాత్రల్ని వాళ్ళు పోషిస్తున్నారు అంతే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.